అంబేద్కర్ గారు ఈ దేశ పౌరులకి, ఈ దేశంలో ఉండే మహిళలకి, పురుషులకి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యము, స్వేచ్ఛ పైన దాడి జరిగింది. మనమందరం కూడా ఒకటి ఆలోచించాలి. మనం ఈ దేశంలో ఎన్నో పోరాటాల తర్వాత, ఎన్నో ఉద్యమాల తర్వాత దాదాపు 800 సంవత్సరాల బానిసత్వం నుంచి బయటపడ్డాం. అయినా కూడా ఈరోజు ఒక పౌరుడు ఈ దేశంలో కాశ్మీర్కి స్వతంత్రంగా తిరగాలంటే మరి దేశం అంతా దండలేశాం. మరి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను, అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ ఏమైంది? నేను ఒక హిందువుగా, ఒక క్రైస్తవుగా, ఒక ముస్లింగా ఈ దేశంలో తిరిగితే మరి ఈ దేశంలో రక్షణ లేదు. మతం పేరు మీద ఈ రోజు పౌరులను చంపుతున్నారు. మరి మత వివక్ష జరుగుతూ ఉంది. ఈ రోజు దేశంలో ఎంతో మంది, చాలా మంది రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. కానీ హిందువులందరిలో లోపం ఉంది. మీరు గమనించాలి. మీలో స్వేచ్ఛతో భావాలు బయటికి రావాలి. మీ స్వేచ్ఛకు భంగం జరిగినప్పుడు మీరు ప్రశ్నించాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కేవలం ఇది మానవునికి, ఈ భూమిపైన జన్మించిన ప్రతి మానవునికి స్వేచ్ఛ ఉంది. ఎక్కడైనా తను స్వతంత్రంగా తనకి నమ్మిన సిద్ధాంతాలని, నమ్మిన ఆలోచనల్ని ప్రచారం చేసుకుని తను బతికే హక్కు ఉంది. ఆ హక్కు పైన దాడి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి మన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎంతో ఉంది. భారత్ మాతాకి Ora!